నడిపే సాక్షి, క్రమమైన మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. సత్యసాక్షి అను మా టీవీ కార్యక్రమమునకు ప్రేమపూర్వక ఆహ్వానము. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సిద్ధాంతాలపై చర్చ మరియు వీక్షకుల ప్రశ్నలకు జవాబులు మీరు చూడగలరు. సత్యసాక్షి. బైబిల్ వాక్యాన్ని వక్ర మార్గంలో విశ్లేషించి మానవుని రక్షణ మార్గంలోనికి కాక ప్రలోభాలకు గురి చేసే ఈ తప్పు బోధకుల్ని చూచి విసుగు చెందారా? దేవునికి రావాల్సిన మహిమను బోధకులు దొంగిలిస్తూ ఉన్నతమైన క్రైస్తవ ప్రమాణాలను లోకానికి నవ్వుల పాలు చేసిన ఈ తరపు బోధకులకు దీటుగా కనువిప్పుగా వెలిసింది సత్యసాక్షి ఇప్పుడు మన విజయవాడలో. దేవుని సేవకుడు దేవుని మాటను మాత్రమే చెప్పడానికి ఉన్నాడు కానీ తనకు తోచిన సోది చెప్పడానికి లేదు. దేవుని గ్రంథంలో లేని స్టేట్మెంట్ చెప్పకూడదు. శాపగ్రస్తుడు అవుతాం. నాకున్న అనారోగ్యం పోవాలంటే దేవుడు నన్ను స్వస్థపరచాలి, మనుషులు కాదు, కొబ్బరి నూనె కాదు, గుడ్డ ముక్కలు కాదు, అయ్యగారి చెయ్యి కాదు. విశ్వాస సహితమైన ప్రార్థన. రోగిని ఎందుకు దేవుణ్ణి మోసగిస్తున్నావు అనుకుంటున్నారు మీరు? నీ రహస్య పాపాన్ని దాచుకుని నీవెక్కడికి వెళ్ళలేవు. మనుషుల నుండి తప్పించుకోగలవు కానీ దేవుని చెప్పడు. నీవు చేసిన ప్రతి పని పరలోకమందున్న గ్రంథములో రాసి పెట్టాడు. యు హ్యావ్ నో వే టు ఎస్కేప్ ఫ్రమ్ ది wrath of God, from the sight of God. You have lost the heaven, you have lost the love of God. నీకు తెలుసు పాస్టర్ గారు, నీకు తెలుసు మందిరం, నువ్వు చదువుకున్నావు బైబిల్ని, నీవు పాడావు ఎన్నో పాటల్ని, కానీ ఇస్కరియోతు యూదా లాంటి యుక్తితో నీవు జీవించావు. నీ పాపమే నిన్ను పట్టింది. ఈ సమయంలో ప్రభు వస్తే నీ పరిస్థితి ఏంటి? ఆ భయంకరమైన అగ్నిగుండం తప్పించుకోండి. ఈ లోకంలో మీరు నీతిమంతులుగా మార్చబడితేనే ఆ నీతి రాజ్యంలోకి వెళ్తారు. ఈ రాత్రి మీరు మారకపోతే ఒకవేళ మార్పు చెందే అవకాశం మీకు ఉండదేమో. అందరికీ ఆహ్వానము. సత్యసాక్షి మహాసభలు ప్రతి ఆదివారము సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. స్థలము విజయవాడ నందుగల సివిఆర్ హై స్కూల్ గ్రౌండ్లో, సివిల్ కోర్ట్స్ ఎదురుగా, గవర్నర్ పేట, విజయవాడ 2. వాక్యోపదేశకులు డాక్టర్ బాబులు గండి గారు, సత్యసాక్షి టీవీ విశ్లేషకులు, బేతెల్ అసెంబ్లీ. మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9440111250. మరి ఒక మా ఫోన్ నెంబర్ 9502923270. మీ రాక కోసం ఎదురు చూస్తుంటారు. పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. మీలో ఉన్న ఆత్మదేవుడు, నాలో ఉన్న ఆత్మదేవుడు ఒకటే గనుక సత్యం డిఫర్ అవ్వదు. ఒకే వ్యక్తి ఒకే విషయాన్ని ఒకేలా చెప్తాడు కానీ ఇంకోలా చెప్పడు. మీకు ఒకలా, నాకు ఒకలా చెప్పడు. ఒకవేళ మీరు వేరే విధంగా మాట్లాడుతున్నారంటే మీలో ఉన్నవాడు దేవుని ఆత్మ కాడనమాట. స్పష్టంగా యోహాను 14:16లో వేరొక ఆదరణకర్త, అంటే నేను మిమ్మల్ని ఆదరిస్తున్నాను, నేను పరలోకానికి తండ్రి దగ్గరికి కొనుక్కోబడినప్పుడు వేరొక ఆదరణకర్త, ఆయన పేరే సత్య స్వరూపియగు ఆత్మ. ఎంత మంచి పేరండి, సత్య స్వరూపియగు ఆత్మ. అంటే
ఆయన స్వరూపం సత్యం, అబద్ధం లేదు. ఆయన మనలో ఉండి సర్వ సత్యములోనికి మనల్ని నడిపిస్తాడు. ఆయన చేసే పని ఇది. ఇప్పుడు నింపుకునే ఆత్మను మన యొక్క ఆత్మలో లేదా ఈ జీవాత్మలో మనం నింపుకునేటువంటి యొక్క ప్రొసీజర్ ఏంటి? ఏముంది, నీళ్ళలో పాలు కలిపినా పాలు నీళ్ళు కలిపినా రెండు కలిసిపోతాయి లేదా? అవును. అలాగా సమైక్యం అయిపోవడమే, ఐక్యం అయిపోవడమే. అంటే దేవుని ఆత్మ కంట్రోల్లోకి వచ్చేసేయడమే. ఇప్పుడు జట్కా బండికి ముక్కుకు తాడు కట్టి కళ్ళకు 2 గంతలు కట్టేసి కేవలం అది ఎక్కడ నడుస్తుందో ఆ స్థలాన్ని మాత్రమే చూడగలిగేలా కొంత స్పేస్ వదులుతారు. దాని కాళ్ళు దాని స్థలం చూస్తుంది అంతే. ఇంకా అధికారం అంతా రౌతు ఆ రథాన్ని పట్టుకొని నడిపిస్తా ఉంటాడు. ఇలా తిప్పితే ఇటు వెళ్ళాలి, ఇటు తిప్పితే ఇటు వెళ్ళాలి, 2 కలిపి పైకి లాగితే ఇలాగా ఆగిపోవాలంతే. అలాగా మన ఆత్మ చెప్పినట్టు మనం నడవకుండా దేవుణ్ణి నమ్ముకున్న వారు దేవుని ఆత్మ సహాయంతో మన ఆత్మకు తోడయి నడవవలసింది. అదే ఆత్మతో నింపబడడం అంటే. ఎఫెసీ పత్రికలో ఇంకో మంచి వాక్యం ఉంది ఇదే పత్రికలో, చూడండి 1:13. మీరు సత్యవాక్యమును అనగా మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. ఇందాక మనం చదువుకున్నాం ఈ వాక్యాన్ని. అవును. కనుక నింపబడుట అంటే ఆత్మ చేత ముద్రింపబడడం, సీల్ వేయబడడం, పూర్తి కంట్రోల్లోకి వచ్చేసేయడం. అంతేగాని ఆదివారం ఆరాధన సమయం అని చెప్పి మనందరం ఆత్మతో నింపబడదాం, మనందరం లేచి నిలబడదాం, మనందరం పాటలు పాడుకుందాం అని హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. ఈ డబ్బు కొట్టం ఆగిపోగానే ఆత్మ వెళ్ళిపోతాడట. ఏంటి జరుగుతుంది అసలు ఇక్కడ? అంటే ఈ గంట సేపు మందిరానికి వచ్చేది భక్తి నేర్చుకోవడానికి, నీతిగా జీవించడం నేర్చుకోవడానికి, ప్రభువుకి సమీపంగా రావడానికి, వాక్యం విని పాపం విషయమై పశ్చాత్తాపడడానికి మందిరానికి రావాలి గాని ఇలాంటి జిమ్మిక్కులును ఇలాంటివి కాదు. ఆరాధించడం అంటే ఏంటి? పాటలు పాడడమా? ఆరాధించడం పాటలు పాడడం కాదు. నీవు ఎక్కడ పని చేస్తున్నావు అక్కడ నమ్మకంగా ఉండడమే ఆరాధన. నీవు పనిచేసే స్థలంలో నువ్వు ఒక బస్తా సరుకులు తీసుకెళ్లి దొంగిలించావు, వీడు దేవుని పేరు చెప్పుకొని యాకోబు అని పేరు పెట్టుకొని కంపెనీలో వస్తువులు దొంగిలించాడని చెప్పుకుంటా, అది ఆరాధన? నీవు ఆదివారం ఆరాధనకు వచ్చి స్తోత్రం 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 అంటున్నావు, సోమవారం శనివారం వరకు నీవు పనిచేసే స్థలంలో నీ యజమానిని మోసం చేస్తున్నావు. సమయానికి రాకుండా వస్తువులు దొంగిలించి అబద్ధ సంతకాలు పెట్టి నీవు అపనమ్మకస్తుడుగా ఉండి ఆదివారం నువ్వు పాట పాడడం దేవుని స్తుతించడం అనుకున్నావా? దేవుణ్ణి ఆరాధించడం అంటే మందిరంలో చేసే పని మాత్రమే కాదు. ఆరాధించుట అంటే నమ్మకంగా ఉండడం అన్ని సమయాల్లో, అన్ని విషయాల్లో, అన్ని స్థలాల్లో, అన్ని సమయాల్లో దేవుడు కోరినట్లు జీవించడమే దేవుణ్ణి ఆరాధించడం గాని ఏదో ఉత్తి పాటలు పాడడం డాన్స్ వేయడం మాత్రమే కాదు. చాలా బాధ అండి. ఇప్పుడు ఆత్మ కార్యాలు వేరు, శరీర కార్యాలు వేరు. దేవుని ఆత్మ మీలో నిండుగా ఉన్నట్టు గుర్తు మీ శత్రువును కూడా ప్రేమిస్తారు. ఏమండి? ఎన్నడూ శరీర సంబంధంగా నడుచుకోరు, ఎన్నడూ అపవిత్రమైన దాన్ని తలంచును కూడా. నీ పొరుగు వారికి ఎప్పుడు కీడు చేయరు. నీ నోటి నిండా బూతులాయే, నీ జీవితం అంతా స్వార్థమాయే. ఓ డబ్బు సంపాదించుకొని నీ కోసం బ్రతుకుతున్నావు గాని ప్రభు చెప్పినట్టు ఈ లోకంలో ధనము కూర్చుకోవద్దంటే ఎవడు విన్నాడు? పదేసి బ్యాంకుల్లో ఖాతాలు, నీ ధనం ఎక్కడనో నీ హృదయం అక్కడ ఉండదు, దేవుడి దగ్గర లేదు. ఈనాడు వాక్య ప్రకారం జీవించే వాళ్ళు ఎవరు? దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడదు. అంటే తండ్రికి పుట్టినవాడు కుమారుడు, తండ్రి ఎలా ఉంటాడో కుమారుడు అలా ఉంటాడు. యేసు ప్రభువు పుట్టినవారు యేసు ప్రభు వలె ఉండాలి కదా. ఆయన ప్రేమించినట్టు ప్రేమించాలి, ఆయన శోధన జయించినట్టు జయించాలి, ఆయన హింసింపబడినట్టు హింసింపబడాలి. ఇదే ఉన్నట్టు గుర్తు.
మరి రోమిలకు రాసిన పత్రికలో ఆత్మానుసారులు అని ఒక మాట ఉంది. ఈ ఆత్మానుసారులు గురించి ఆత్మ విషయముల మీద మనసుంచుతారు అన్నాడు కదా. ఈ ఆత్మ విషయాలంటే ఏంటి? ఆత్మానుసారులు ఇందాక మనం చెప్పుకున్నాం. యేసు ప్రభు చెప్తున్నాడు, నన్ను సిలువ వేస్తారు, నేను హింసింపబడి నేను చనిపోతాను అనగానే పేతురు లేచి ఏమన్నాడు? అది నీకు దూరమగును గాక, నీకు దూరమగు గాక. వెంటనే ప్రభు అన్నాడు, మనుషుల సంగతులు ఆలోచిస్తున్నావు కానీ దేవుని సంగతులు ఆలోచించట్లేదు. దేవుని సంగతి ఏంటంటే మనము అనేక శ్రమలు అనుభవించి ఆయన రాజ్యంలో ప్రవేశించాలి. మనుషుల సంగతి ఏంటంటే నిండు నూరేళ్లు బ్రతికి ఆయుర ఆరోగ్యాలతో జీవించి సర్వ సంపదలు కలిగి అప్పుడు మనం పరలోకం చేరాలనుకుంటాం. ఆత్మానుసారులు అంటే ఆత్మ ముందు వెళ్తున్నాడు, నేను ఆయన అనుసరిస్తాను. ఆత్మ చెప్పాడు, నేను వింటాను. ఆత్మ నడిపిస్తున్నాడు, నేను ఆయన చెప్పినట్టు చేస్తాను గాని నాకు తోచినట్టు చేయను. నాకు బోధకులు ముఖ్యం కాదు, నాకు అయ్యగారులు ముఖ్యం కాదు, నాకు పూర్వకాలము నుండి ఉన్న చర్చ్ మిషన్ అది ముఖ్యం కాదు. నాకు దేవుని వాక్యం ముఖ్యం, దేవుడు ముఖ్యం. దేవుని ఆత్మ చెప్పినట్టు నడుస్తాను. దేవా, మీరు నన్ను నీ ఆత్మ ద్వారా నడిపించండి. ఏం చేయమంటారో చెప్పండి. నేను ఆయన అడుగుతున్నాను. ఏమవుద్దో నాకు తెలీదు. మందులు ఇక్కడ కట్టాలో కట్టకూడదో తెలీదు, ఎప్పుడు ప్రారంభించాలో తెలీదు. ఆయన ఇష్టం. ప్రభువా, నన్ను నడిపించు, నీ చిత్తానుసారంగా నన్ను నడిపించు. నా ఇష్ట ప్రకారం చేయడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నేను పడిపోతాను. నువ్వు నడిపించు. అది కష్టమైన ముళ్ళబాట అయినా మంచి మార్గమైనా మీరు నడిపించండి, నేను నడుస్తాను అని ఆత్మ చెప్పినట్టు ఆయన ఆత్మకు అప్పగించుకొని ప్రార్థన చేసుకుని ఆయన నన్ను ఎలా నడిపిస్తే అలా నడుస్తాను అని అనుకోవడమే ఆత్మానుసారులుగా జీవించడం. శరీరానుసారులు శరీరం చెప్పినట్టు చేస్తారు, ఆత్మానుసారులు దేవుని ఆత్మ చెప్పినట్టు చేస్తారు. మరి ప్రకటన గ్రంథంలో ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అని అన్నాడు. ఈ ఆత్మ సంఘాలతో ఏం చెబుతోంది? ఇందాక చెప్పారు, ఆ ఆత్మ ఒక్కడే. ఆయనే మీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. ఆయన నాకొకలా మీకొకలా చెప్పడు. ఆత్మ చెప్పాడంటే ఈ సంగతులనే బయలుపరుస్తాడు కానీ వేరే సంగతులు బయలుపరచడు. అయ్యగారు 7 ప్రశ్నలకి అద్భుతకరమైనటువంటి సమాధానాలు ఇస్తూ క్రైస్తవ లోకంలో ఎంతోమంది సందేహాలని నివృత్తి చేస్తూ చక్కని ఒక సరళమైనటువంటి మార్గంలో సరళమైన భాషతో అందరికీ అర్థమయ్యేటువంటి రీతిగా మీరు చెప్తున్నారు. చాలా బాగుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడగబోతున్నాను. 8వ ప్రశ్న ఏంటంటే, ఆత్మ ఫలాలు అంటే ఏంటి, అవి ఏవి? ఒక చెట్టు నాటినప్పుడు తప్పక కొంతకాలానికి ఏ ఉద్దేశంతో చెట్టు నాటేమో అది సఫలం అవుద్ది. అంటే ఒక కొబ్బరి చెట్టు నాటితే అది కాయలు కాస్తుంది, ఒక మామిడి చెట్టు నాటితే కొంతకాలానికి ఫలాలు ఇస్తుంది. అలాగా దేవుని ఆత్మ మనలో ఉన్నట్టు గుర్తు మన ప్రవర్తన, మన దృష్టి, మన మాటలు. ఇప్పుడు చెట్టు కాయలు కాస్తుంది, మనం ఎక్కడ కాస్తాం కాయలు? ఫ్రూట్ అంటే అర్థం ఏంటంటే మనలోంచి బయలు వెళ్లే మాటలే ఫ్రూట్ అన్నమాట, ఫలం. ఇప్పుడు ఇంతకుముందు బూతులు తిట్టే వ్యక్తి ఆత్మ లోపల ఉన్నాములని అలా చేశాడు, అబద్ధం ఆడాడు, బూతులు తిట్టాడు, చెడ్డ చెడ్డ మాటలు చెప్తా ఉన్నాడు. అంటే నోటి ద్వారా చేసే పని. అంటే ఈ చెట్టులో నుండి నోటిలో నుండి ఫలం బయటకు వస్తుంది. అంటే నీ హృదయంలో ఉన్న దాన్ని బట్టే నీ నోరు మాట్లాడుతుంది కదండి. కనుక ఇంతకుముందు దురాత్మ ఉన్నప్పుడు నువ్వు అబద్ధాలు చెప్పేవాడు. ఇప్పుడు దురాత్మను బయటికి పంపి దేవుడు తన ఆత్మగా మనలో నివసిస్తున్నప్పుడు ఆయన అబద్ధం ఆడాడు కదా, అబద్ధం ఆడించాడు కదా, కనుక సత్యమే చెబుతావు. కనుక ఫలము అంటే దేవుని ఆత్మ ద్వారా మనకు వచ్చే ఫలం ఏంటంటే మనం పలికే మాట, మనం నడిచే తీరు,
మనం చేతితో చేసే పనులు, మన వినికిడి, ఏం వింటున్నావో, ఏం చూస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో, ఏం చేస్తున్నావో, నీ హృదయంలో దేన్ని ప్రేమిస్తున్నావో, ఇవే శరీరం, ఇవే చెవులు, ఇవే కళ్ళు, ఇవే నోరు, ఇవే చేతులు, ఇవే కాళ్ళు పాత స్వభావాన్ని వదులుకొని క్రొత్త స్వభావాన్ని సంతరించుకుంటారు. అప్పుడు లోపల దేవుని ఆత్మ ఉన్నట్టు గుర్తు బాహ్య ప్రవర్తన ద్వారా అది బయటపడుతుంది. ఒక వ్యక్తి అబద్ధం ఆడాడంటే అబద్ధానికి జనకుడు అంటే ఎవరు? పుట్టించేవాడు. అబద్ధానికి జనకుడైన సైతాను అతనిలో ఉన్న మూలానే, మోసపరుచు ఆత్మ ఉన్న మూలానే మోసం చేయడానికి అబద్ధం ఆడాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి సత్యం చెప్తున్నాడు అప్పుడు సత్యవంతుడైన వాడు లోపల ఉన్నాడు అన్నమాట. ఇప్పుడు ఫలాలు ఫలించండి అంటే ఏంటి ఫలాలు ఫలించి? మన చెవులకి ముక్కులకి కాయలు కాస్తావా? కాదు కదా, మన నోటి మాటే ఫలాలు. అవి ఒక ఫలాలు గురించి మనందరికి తెలుసు. గలతీ 5:22 చెడ్డ ఫలం అని చెప్తున్నాడు, మంచి ఫలం అని చెప్తున్నాడు. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకుని అప్పుడు మీరు శరీర ఇచ్చను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేవి చేతులు వాటిని చేయకుందురు. అంటే ఆశ, ఆత్మ ఆశ వేరు, శరీర ఆశ వేరు. 18లో మీరు ఆత్మ చేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. 19లో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఇక్కడ ఆత్మ శరీరము రెండింటి గురించి చెప్తున్నాడు. ఫస్ట్ శరీరం, దాని ఫలాలు చెప్తున్నాడు. ఏమనగా దానికంటే ముందుగా ఆత్మచేత మీరు నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు మీరు లోనైన వారు కారు అన్నాడు. ధర్మశాస్త్రము ఆచారాలతో కూడినది. ఆత్మ దేవుని నడిపింపు ప్రకారం నడిచేది. ఒక వ్యక్తి దేవుని మందిరానికి రావడం అది ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారం. పూర్వదినాల్లో ప్రజలు ప్రత్యక్ష గుడారా దగ్గరికి వచ్చేవారే గాని, వారు దేవునికి బలులు అర్పించేవారే గాని వారి హృదయం మాత్రం దేవునికి దూరంగా ఉన్నది. సరే, అంటే బైబిల్లో కొత్త నిబంధనలు ఎప్పుడైతే ధర్మశాస్త్రము దాని విధుల గురించి చెప్పాడో ఒకే ఒక అర్థం చేసుకోవాలి, ఆచారము. కనుక కృప ద్వారా మీరు రక్షింపబడ్డారు గాని ధర్మశాస్త్ర క్రియల వల్ల మీరు రక్షింపబడలేదు. కనుక ఇక్కడైతే స్పష్టంగా చెప్తున్నాడు, ఆత్మ చేత నడిపింపబడిన ఎడల మీరు ఆచారాలకు లోను కారు. అంటే ఇప్పుడు మీరు ధర్మశాస్త్రానికి లోబట్టం అంటే కేవలం ఆచారాలేనా? అంటే ధర్మశాస్త్రం అనగానే పాత నిబంధన ఆచారాలు. నేను అనేది ధర్మశాస్త్రం అంటే కేవలం ఆచారాలేనా? ఇంకా దానికి భక్తి సంబంధమైనటువంటిది ఏది దొరకదా ధర్మశాస్త్రంలో? దేవుని మందిరానికి రావడం ఒక ఆచారం అనుకుందాం. ప్రభు భక్తిలోకి రావడం అది ఒక చిన్న సందేహాన్ని మిమ్మల్ని అడగాలని ఆశపడుతున్నా. ప్రభువారు ఒక అంజూరపు చెట్టును చూశారు. దాని నుండి ఏమైనా ఫలాలు దొరుకుతాయేమో అని ఆకలిలో ఉన్నటువంటి యేసు ప్రభు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అది అంజూరపు పండ్ల కాలము కాదు ఫలించటానికి, కానీ ఆకులు తప్ప మరేమీ అని ఆయన కనబడలేదు. ప్రభువారికి విపరీతమైన కోపం వచ్చేసింది. ఇక మీదట నీ ఫలములు ఎవ్వరును తినకుందురుగాక అన్నాడు. ఆ దారినట్టు వెళ్ళిపోయాడు. మళ్ళా తెల్లారి తీసుకొస్తుంటే ఆ చెట్టు ఎండిపోయింది. ఇప్పుడు అంజూరపు పండ్ల చెట్టు దగ్గరికి వెళ్ళినటువంటి యేసయ్యకి అది కాచే కాలం కాదని తెలిసి కూడా ఫలాలు వెదికాడు. అది ఏ ఫలం? ఆత్మఫలమా, శారీరక ఫలమా? ఫలమై ఉంటే అది కాని టైంలో ఎలా ఫలిస్తుంది? ఒకవేళ ఆత్మఫలమై ఉన్నట్లయితే ఎందుకు అది ఫలించలేదు? ఈ విషయాలు మీరు నాకు క్లియర్గా చెప్పాలి, మేమందరం నేర్చుకోవాలి. బైబిల్లో దేవుడు ఉదాహరణగా ఉపయోగించిన విషయాలు, ఆయన చెట్టు గురించి వరి అవడం లేదు, లేకపోతే ఆయన చెప్పిన ఒక జంతువు గురించి ఆయన వరి అవడం లేదు.
కానీ ఆ చెట్టును ఉదాహరణగా తీసుకుని ప్రజలకు సత్యాన్ని బోధిస్తున్నాడు ఆయన. ఆ చెట్టు అది ఫలించే కాలం కాదు కాబట్టి అది ఫలించలేదు. మొత్తం మీద యజమానుడు వచ్చాడు, కోరాడు, ఆయనకు ఆకలేసినప్పుడు ఉపయోగపడలేదు గనుక దాన్ని శపించాడు. ఇప్పుడు మీరు ఆ అంజూరపు పళ్ళు కాలం కాదు కాబట్టి అది ఎలా ఫలిస్తుంది అనే ప్రశ్నను విడిచిపెట్టి యజమానుడు అడిగినప్పుడు దానికి ఫలం లేకుండా పోయింది, అందుకనే దేవుడు దానిని శపించాడు అని చెప్పడం వరకే మీరు ఆలోచించండి. కోడిగుడ్డుకి ఎంటుకలు లాగినట్టు అది ఫలించే పండ్ల కాలం కానప్పుడు ఫలం వస్తుందని ఈయన ఎందుకు ఎదురు చూచాడు అనే విషయం పక్కన పెట్టి, యజమానుడు సమస్తానికి ఆయన యజమానుడు కదా, ఆయన విషయంలో సృష్టించగలడు, చేయగలడు. అవును. కానీ ఆయన మాట్లాడేది వ్యక్తి గురించి గాని ఆయన మాట్లాడేది చెట్టు గురించి కాదు. చెట్టు ముఖ్యం కాదు, మనము ముఖ్యం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మంచి ఫలములు ఆరు మనసులకు తగిన ఫలము ఫలించుడి, ఫలించిన ఎడల గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది. అంజూరపు చెట్టు కానివ్వండి, మరి ఏది కానివ్వండి, అసలు చెట్టు విషయం కాదు. ఆయన ఏమన్నా చెట్లు నరికే పని చేస్తాడా? ఆయన ఏమైనా చెట్లు నరికే వ్యక్తి? ఆయన మామూలు తోటమాలయా? మామూలు వ్యవసాయదారుడా? ఆయన యజమానుడు. దేవుని ఆత్మను మనలో ఉంచాడు. ఆ ఆత్మ సహాయంతో మనం మంచి ఫలాలు ఫలించాలి. ఆ ఫలాలు ఏంటో చెప్పాడు. చెట్టు అనుకోండి, అది దాని కాలం అందే ఫలిస్తుంది. మనం ఏదో క్రిస్మస్ కాలంలో ఫలిస్తాం, లేదా లెంట్ కాలంలో ఫలిస్తాం, లేదా పండగల కాలంలో వస్తాం. ఆదివారం మాత్రం మంచి ఫలాలు, మంచితనము, ఆశా నిగ్రహం, ఇవన్నీ కూడా నీతి, ఇవన్నీ కూడా విశ్వాసం అనే ఆదివారమే ఉంటాయి అనుకోవడానికి లేదు. మనం నిత్యము ఫలించేవారుగా ఉండాలనే ఉద్దేశంతోనే దేవుడు కోరుతున్నాడు. యేసు ప్రభు యొక్క ఆకలి నిజమైంది, నిజంగా వచ్చాడు, యజమానుడు అడిగాడు, అప్పుడు దానికి కాయలు లేవు, అందుకనే శపించాడు. ఇప్పుడు సత్యసాక్షి టీవీ ఛానల్లో ఒక 20 మంది యవనస్తులు పని చేస్తున్నారు అనుకోండి. వాళ్ళు 6 గంటలకి వెళ్ళిపోవాలి, ఇంటికి వెళ్ళిపోవచ్చు. అయితే ఈ డిబేట్ ప్రోగ్రామ్ షూటింగ్ 7, 8, 9 గంటల వరకు జరుగుతుంది. నేను 6 గంటల వరకే ఉండాలి కనుక నేను ఉంటాను, మీరు డిబేట్ 9 గంటల వరకు చెప్పుకొని ఇలా ఉంటే నేను వెళ్ళిపోతాను అనేది కాదు కదా. అలాగా యజమానుడు ఆయన వచ్చినప్పుడు ఆకలేసి చూశాడు ఏమన్నా ఉందేమని, అది ఇవ్వలేదు గనుక దాన్ని శపించాడు. అదే ఆత్మీయమైన భావం ఏంటంటే, దేవుడు తన కుమారుని మన కొరకు లోకానికి పంపి, మన కొరకు ఆయనను బలి ఇచ్చి, మన స్థానములో ఆయనను పరలోకానికి పిలిచి తన ఆత్మని ఈ లోకానికి పంపి ఆయన చేసిన బలిదాన కార్యక్రమాన్ని మనకు గుర్తు చేస్తూ, నీవు చనిపోవలసిన స్థానంలో ఆయన చనిపోయాడు చూడు, మరి ఇప్పటికైనా మారవా అనే పరివర్తన తన ఆత్మ ద్వారా చేస్తున్నప్పుడు, మనం ఆయన కోరినట్లు ఆయనకు తృప్తి కలిగించే ఫలాలు ఫలించాలనే ఆ యజమానుడు కోరుతున్నాడు. ఏదో మనం దేవుని మందిరానికి యాపిల్స్ను, ఏదో కమలకాయలు, అరటిపండు గెలలు, ఇవి కాదు ఆయన కోరే ఫలాలు సుమా. చాలా మంది ఇలాంటివి పట్టుకొస్తారు. దేవుడు కావలసింది అది కాదు. ఇంతకుముందు అబద్ధాలు ఆడేవాడు, ఇప్పుడు సత్యం చెప్పు. ఇంతకుముందు మోసం చేసేవాడు, ఇప్పుడు యథార్థంగా ఉండు. చూడండి, చదువుతాను 22వ వచనంలో, ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. చూసారా, చక్కగా లిస్ట్ చెప్పాడు. దాదాపు 9 ఫలాలు ఉన్నాయి. కనుక మీలో ఆత్మ ఉన్నట్టు గుర్తు ఈ ఫలాలన్నీ ఉండాలి. దేవుని ఆత్మ కలిగిన వాడు ఈ ఫలాలు కలిగి ఉంటాడు. ఈ ఫలాలు లేనివాడు దేవుని ఆత్మను కలిగి లేడని అర్థం. దీనిలో ఊగిపోవడాలు, పడిపోవడాలు, మూర్ఛ వ్యాధి, లేకపోతే దేవతా పూనకం, లేకపోతే అభిషేకాలు ఏమన్నా ఉన్నాయి దీనిలో? ఏమీ లేవు. అదేండి భక్తి. గలతీ 5:22లో ఉన్నట్టుగా దేవుని ఆత్మ సహాయంతో ఈ ఫలాలు ఫలిస్తే చాలు, యజమానుడు కోరుకుంటాడు ఆయన సన్నిధికి మనం వెళ్తాం.
కనుక ఆత్మ ఫలాలు ఇవి అయితే వీళ్ళేదో అభిషేకం అంటారు. అసలు అభిషేకానికి అర్థం తెలుసా? అభిషేకం అంటే అర్థం ఏంటంటే ఒక పని నిమిత్తం ప్రత్యేకింపబడడాన్ని అభిషేకం అంటారు. యేసు క్రీస్తు, యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. మానవులైన మనలను రక్షించుటకు దేవుని చేత అభిషేకింపబడి పంపబడిన వాడు ఆ కుమారుడు. అభిషేకం అని ఈ మధ్య రోజుల్లో దంచేస్తున్నారు టీవీ ప్రసంగికులు. అభిషేకం అంటే ఏంటి? దేవుని ఏర్పాటులోకి రావడమే, జ్ఞానాన్ని పొందడమే అభిషేకం. కింద పడిపోవడం కాదు, కొట్టుకోవడం కాదు, వీళ్ళు అన్నట్టుగా ఏదో స్వస్థతలు పొందడం కాదు. అసలు అభిషేకం అంటే ఏం తెలుస్తారు? వాళ్ళు అభిషేకం గురించి మాట్లాడుతున్నారు. అభిషేక స్వస్థత సభలట. అంటే ఏం అభిషేకం పొందుతారు ప్రజలు అక్కడికి వెళ్ళి? సో ప్రజలకు వాళ్ళు బైబిల్ చదవకుండా చేస్తున్నారు. ఇప్పుడు మీరు నేను చేసే పని ఏంటంటే బైబిల్ తెరిచి అభిషేకం అంటే ఏంటో, క్రీస్తు అంటే ఏంటో, ఎన్ని రకాలుగా ఉందో చెప్తున్నాం. మనం ధ్యానం చేస్తున్నాం. అసలు వీళ్ళు బైబిల్ తెలిస్తే కదా అభిషేకం గురించి మాట్లాడటానికి అతను ఎవరు? అసలు బైబిల్లో ఉన్న అభిషేకాన్ని పక్కన పెట్టి ఆత్మాభిషేకం అంటే అసలు ఏం తెలుసా? నువ్వు అభిషేకం గురించి మాట్లాడుతున్నావు. అడిగిన వాళ్ళు లేరు. అసలు ఏమయ్యా పాస్టర్ అభిషేకం అంటున్నావు, అసలు అభిషేకం అంటే ఏంటో చెప్పారు. అడిగిన వాళ్ళు లేరు. అనాయింటింగ్ లార్డ్ అంటాడు. ఏంటి అనాయింటింగ్ లార్డ్? ప్రభు కొరకు నమ్మకంగా బ్రతకడానికి తీర్మానం చేసుకుని ఆయన అడుగుజాడలో జీవిస్తూ ఆయన కోసం నాజీరుడుగా ప్రత్యేకింపబడమే అభిషేకం. అందుకంటే అభిషేకం ఏమీ లేదు. ఆత్మ ఫలము ఏమనగా అంటే ఆత్మను పొందినట్టు దాని యొక్క గుర్తు ఏమనగా ఇలా ఉంటారు. ఈ క్యారెక్టర్స్ అన్ని వాళ్ళలో ఉంటే వాళ్ళు ఆత్మను పొందినట్టు గుర్తు. ఇప్పుడు త్రాగుబోతూ వచ్చాడు అనుకోండి, వాడు అడుగు సరిగా వేయలేడు, మాట ముద్దగా వస్తుంది, తర్వాత కళ్ళు కూడా స్పష్టంగా చూడలేడు, భయంగా ఉంటాడు, నోరు వాసన వస్తుంది కనుక ఇలా అడ్డు పెట్టుకుని ఉంటాడు. అతనిలో ఉన్న మద్యం తప్పక ఆ క్రియలో చేష్టలు తెలిసిపోతాయి. ఓ వీడు తాగొచ్చాడు మళ్ళీ అని భార్యకు అర్థమైపోతుంది. అయితే తాగని వ్యక్తి ఉన్నాడు, చక్కగా భోంచేసిన వ్యక్తి, లోపల పాలున్నాయి కానీ మద్యం లేదు. ఇప్పుడు అతని ప్రవర్తన వేరుగా ఉంటుంది. కనుక మనం ప్రజలకు ఇవ్వాల్సిన అవగాహన ఏంటంటే దేవుని ఆత్మ కలిగి ఉన్నట్టు గుర్తు ఈ మంచి లక్షణాలన్నీ నీలో ఉంటాయి. నీలో ఇలాంటి లక్షణాలు లేవు అంటే 19వ వచనములో ఉన్న శరీర కార్యాలు ఇవి గాని అవి గాని ఉండాలి. కుండలో నీళ్లు గాని గాలి గాని ఉండాలి. అది కుండలో సగం నీళ్లు ఉన్నాయనుకోండి, మిగతా సగం గాలి ఉన్నట్టు గుర్తు. కుండ నిండా ఉంటే గాలి వెళ్ళే అవకాశం లేదు. అలాగా దేవుని ఆత్మ కలిగిన వారు ఇలాంటి కలిగి ఉంటారు. గాని జిమ్మిక్కులు గాని పడిపోవడాలు గాని కేకలేయడం గాని ఇలాంటివి అవి కాదు. ఇవన్నీ ఉన్నాయో లేదు చూసుకొని అలా లేకపోతే నేను ఆత్మ కలిగి ఉంటే అలాంటి ఫలాలు ఫలిస్తానని తీర్మానం చేసుకోవాలి. సపోజ్ ఈ 9 ఫల లక్షణాల్లో ఒక లక్షణం మిస్ అయింది అనుకోండి, ఏంటి ఆ పరిపూర్ణత ఉన్నట్ట? ఆత్మపూర్ణులై ఉండడానికి ఇందాక మనం చదువుకున్నాం కొలస్సీలకు రాసిన పత్రికలో. దాంట్లో 9లో ఒకటి మిస్ అయింది. మిస్ అవ్వటం అంటే ఏంటంటే లేదు, అతనిలో దీర్ఘశాంతం లేదు, పెద్ద కోపడిపోతాడు, మంచితనం ఉంది, సాత్వికం ఉంది, ఎన్ని ఉంది. మరి అతనిలో పరిపూర్ణంగా ఆత్మలో ఫలిస్తున్నట్టు లెక్క. ఒక చెట్టు భూమిలో నుండి సారం తీసుకొని ఫలిస్తుంది. ఒక వంగ చెట్టు ఉన్నది, వంకాయలు కాసే చెట్టు. ఒక కొమ్మ దగ్గర ఒక పురుగు తొలిచి ఆ కొమ్మను బలహీనపరుస్తా ఉంది. అన్ని బాగా కాయిస్తున్నాయి, అన్ని కొమ్మలన్నీ బాగా పచ్చగా ఉన్నాయి. ఈ ఒక్క కొమ్మ మాత్రం ఆ పురుగు తొలిచి దాన్ని ఫలించకుండా అలా వాడిపోయేలా చేసింది. యజమాని వచ్చి దాన్ని అలా కట్ చేయగానే ఆ రంధ్రంలోంచి పురుగు బయటకు వచ్చింది. చూసారా? అలాగే అన్ని ఆత్మ ఫలాలు బాగుండి ఒక చోట వ్యక్తి అపవిత్రుడుగా ఉన్నాడు, ఫలించలేకపోతున్నాడు అంటే అర్థం ఏంటంటే దేవుని ఆత్మకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వలేదు. అర్థమైంది మీకు? అదే రైట్, మీరు అన్నది అర్థమైంది. ఆత్మ ఎక్కడైతే ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును అన్నాడు. అవును. సో రైట్, కరెక్ట్. కొన్ని విషయాల్లో మనం
స్వాతంత్రం ఇచ్చేస్తాం. కొన్ని విషయాల్లో మనం మనకు తోచినట్టు చేస్తాం. అక్కడే నువ్వు ఫలించలేకపోతున్నావు. ఆ కొమ్మ ఫలించట్లేదంటే ఏదో పురుగు దాన్ని తోలుస్తున్నాను. మనం ఎప్పుడైతే పూర్తిగా దేవుడికి అప్పగించేసుకుంటామో అప్పుడు దేవుడు పూర్తిగా మనకు అన్ని ఫలాలు మనకి ఇస్తాడు. తర్వాత ప్రశ్న గారు, ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మని గుర్తులు ఏంటి అనేటువంటి కొన్ని చెప్పారు. మరి మా ప్రశ్నలో ఒక భాగం ఉంది కాబట్టి అది దానికి కొన్ని విషయాలు చెప్పండి. పరిశుద్ధాత్మని గుర్తులు ఏంటి అంటే దేవుని ఆత్మ ఒక వ్యక్తి పొందినట్టు గుర్తు. ఓకే, నేను ఇప్పుడే చెప్పాను ఏమనంటే మద్యం తాగిన వాడు వెర్రెరి కేకలేస్తాడు, మత్తుగా ఉంటాడు, అది తాగిన వాడిని తెలిసిపోతుంది. అయితే మామూలుగా పాలు తాగిన వాడు ఆరోగ్యంగా ఉంటాడు, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతాడు, కొంచెం తెలివిగా మాట్లాడతాడు, చక్కగా చూస్తాడు, మనుషులు ఇద్దరు కనబడరు, ఒకడే కనిపిస్తాడు. అలాగా దేవుని ఆత్మ మీలో ఉన్నట్టు గుర్తు మీరు వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటారు. వెరీ గుడ్. ఎందుకంటే దేవుడు వాక్యాన్ని మనకు అర్థం చేయిస్తాడు, వాక్యానుసారంగా జీవించడానికే మనలో కార్యం చేస్తూ ఉంటాడు. అంటే దేవుని ఆత్మ మనలో చేసే పని ఏంటంటే వాక్యం ప్రకారం జీవించు, బోధకుడు చెప్పేదాన్ని నమ్మకు, ఇది సత్యం అని సర్వసత్యంలోకి మనల్ని నడిపిస్తాడు. ఒక వ్యక్తి తప్పు బోధల్లో ఉన్నాడంటే అతను దేవుని ఆత్మతో నడిపించబడే వ్యక్తి కాదు. ఒక వ్యక్తి పాపములో నిలిచి ఉన్నాడంటే అతను అసలు రక్షణే పొందలేదని అర్థం. దేవుని ఆత్మ ఒక వ్యక్తిలో ఉన్నట్టు గుర్తు అతను ప్రభువుకి పూర్తిగా సమర్పించుకొని దేవుని చిత్తానుసారంగా జీవిస్తాడు. తనకు తోచినట్టు కాకుండా దేవుని చిత్తం వాక్యం, వాక్యానుసారంగా జీవిస్తాడు, పవిత్రంగా ఉంటాడు, ప్రేమిస్తాడు. ప్రభువుకి ఎలాంటి గుణ లక్షణాలు ఉన్నాయో అవన్నీ తాను తన జీవితంలో లోకానికి చూపిస్తాడు. దేవుని ఆత్మ ఉన్నట్టు గుర్తు చాలా స్పష్టంగా సులువుగా మనం చెప్పొచ్చు. అతను చేసే ఆరాధన, అతను చేసే ప్రార్థన, అతని జీవన విధానం, అతను జవాబిచ్చే పద్ధతి, ఇవన్నీ చూస్తే రైట్ అతనిలో దేవుని ఆత్మ ఉన్నాడని చెప్పగలుగుతాం. ఎర్రెరి కేకలేసి ఎవడు రాడు కాసుకోరా అన్నాడు అనుకోండి, దేవుడు అలా మాట్లాడించడే. నేను సర్వజ్ఞానిని అని నువ్వు గొప్పగా చెప్పించుకుంటూ, నువ్వు సాల్వాలు కప్పించుకుంటూ, దండలేసుకుంటూ, కాళ్ళ నమస్కారం పెట్టించుకుంటూ ఇలాంటి తప్పులన్నీ చేస్తున్నావంటే అర్థం ఏంటంటే నీలో దేవుని ఆత్మ లేడు. పేతురులో దేవుని ఆత్మ ఉన్నాడు కనుకనే కొర్నేలి పాద నమస్కారం చేస్తుంటే వద్దు వద్దు అన్నాడు. నేను నరుడనే మన ఇద్దరం కలిసి దేవుని నమస్కరించాలి గాని నా కాళ్ళకు నువ్వెందుకు నమస్కరిస్తున్నావు అని అడ్డుకున్నాడు. అంటే నీవు దండలేసుకొని, నీవు సాల్వాలు కప్పుకొని, నీవు కాళ్ళ నమస్కారం పెట్టించుకొని, నీవు పొగడ్తలు చెప్పించుకొని, ఒక మనిషిని నిలబెట్టి నా గురించి చెప్పరా అని అతనితో చెప్పించుకొని, ఓ గొప్పడిపోయి నీవు బిరుదులు ధరించేసుకుని, నీవు బిషప్ అని, నీవు రెవరెండ్ అని, నీవు ఫలానా ఫలానా అని చెప్పి నువ్వు గొప్పగా ఓ అహంకారం పూర్తి చేస్తున్నావంటే నీలో దేవుని ఆత్మ లేడు, దురాత్మ ఉన్నాడు. బైబిల్ వాక్యాన్ని వక్ర మార్గంలో విశ్లేషించి మానవుని రక్షణ మార్గంలోనికి కాక ప్రలోభాలకు గురి చేసే ఈ తప్పు బోధకుల్ని చూచి చూచి విసుగు చెందారా? దేవునికి రావాల్సిన మహిమను బోధకులు దొంగిలిస్తూ ఉన్నతమైన క్రైస్తవ ప్రమాణాలను లోకానికి నవ్వుల పాలు చేసిన ఈ తరపు బోధకులకు దీటుగా కనువిప్పుగా వెలిసింది సత్యసాక్షి ఇప్పుడు మన విజయవాడలో. దేవుని సేవకుడు దేవుని మాటను మాత్రమే చెప్పడానికి ఉన్నాడు కానీ తనకు తోచిన సోది చెప్పడానికి లేదు. దేవుని గ్రంథంలో లేని స్టేట్మెంట్ చెప్పకూడదు. శాపగ్రస్తుడు అవుతాం. నాకున్న అనారోగ్యం పోవాలంటే దేవుడు నన్ను స్వస్థపరచాలి, మనుషులు కాదు, కొబ్బరి నూనె కాదు, గుడ్డ ముక్కలు కాదు, అయ్యగారి చెయ్యి కాదు. విశ్వాస సహితమైన ప్రార్థన. రోగిని ఎందుకు దేవుణ్ణి మోసగిస్తున్నావు అనుకుంటున్నారు మీరు? నీ రహస్య పాపాన్ని దాచుకుని నీవెక్కడికి వెళ్ళలేవు. మనుషుల నుండి తప్పించుకోగలవు కానీ దేవుడు చెప్పడు. నీవు చేసిన ప్రతి పని పరలోకమందున్న గ్రంథములో రాసి పెట్టాడు. యు హ్యావ్ నో వే టు ఎస్కేప్ ఫ్రమ్ ది wrath of God, from the sight of God. You have lost the heaven, you have lost the love of God. నీకు తెలుసు పాస్టర్ గారు, నీకు తెలుసు మందిరం, నువ్వు చదువుకున్న బైబిల్ని, నీవు పాడావెన్నో పాటల్ని, కానీ ఇస్కరియోతు యూదా లాంటి యుక్తితో నీవు జీవించావు. నీ పాపమే నిన్ను పట్టింది.
ఈ సమయంలో ప్రభు వస్తే నీ పరిస్థితి ఏంటి? ఆ భయంకరమైన అగ్నిగుండం తప్పించుకోండి. ఈ లోకంలో మీరు నీతిమంతులుగా మార్చబడితేనే ఆ నీతి రాజ్యంలోకి వెళ్తారు. ఈ రాత్రి మీరు మారకపోతే ఒకవేళ మార్పు చెందే అవకాశం మీకు ఉండదేమో. అందరికీ ఆహ్వానము. సత్యసాక్షి మహాసభలు ప్రతి ఆదివారము సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. స్థలము విజయవాడ నందుగల సివిఆర్ హై స్కూల్ గ్రౌండ్లో, సివిల్ కోర్ట్స్ ఎదురుగా, గవర్నర్ పేట, విజయవాడ 2. వాక్యోపదేశకులు డాక్టర్ బాబులు గండి గారు, సత్యసాక్షి టీవీ విశ్లేషకులు, బేతెల్ అసెంబ్లీ. మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9440111250. మరి ఒక మా ఫోన్ నెంబర్ 950-292-3270. మీ రాక కోసం ఎదురు చూస్తుంటాను. ఆనాడు లూసిఫర్ దేవుని కంటే ఎలా హెచ్చించుకుని కింద పడ్డాడో, ఈనాడు లూసిఫర్ అనే సైతాను నీలో ఉన్న మూలన నీవు గర్వపు మాటలు మాట్లాడుతున్నావు. వెరీ ఈజీ. తాగుబోతోని గుర్తుపట్టడం కష్టమా తేలిక? చాలా తేలిక. చాలా తేలిక. ఇది కూడా అంతే. ఒక వ్యక్తి ప్రవర్తన బట్టి వెంటనే చెప్పచ్చు. అతన్ని ఎవరు గుర్తించగలరు? దేవుని ఆత్మ కలిగిన వారు మాత్రమే ఆ వివేచన శక్తిని కలిగి ఉన్నవారు. దేవుని ఆత్మ లేని వారు ఆ వివేచన శక్తి కలిగి ఉండలేరు. ఎందుకంటే దేవుని ఆత్మ మనలోకి వచ్చి మనం ఇద్దరం డిఫర్ అయ్యే వాళ్ళం కాదు, ఒకే విషయం గురించి చర్చిస్తున్నాం. సత్యసాక్షి వేదికలో ఒకవేళ తప్పు బోధలు బోధించే బోధకుడిని తీసుకొచ్చి ఆ స్థానంలో కూర్చోబెట్టి, అయ్యా ఈ పరిశుద్ధాత్మ గురించి చెప్పండి మీరు అన్నామనుకోండి, అతను అయోగ్యంగా పలికిన ప్రతి మాట విత్తనము వలె ప్రజల చెవుల్లోంచి గుండులోకి వెళ్ళి నాటుకుంటది. కలుపు మొక్కలు బాగా ఎదుగుతాయి కానీ మంచి మొక్కలు ఎదగవు. మంచి మొక్క ఎదగాలంటే కలుపు మొత్తం తీసేయాలి. కనుక సత్యసాక్షిలో అయోగ్యులైన వారిని ఎవరిని తీసుకురావట్లేదు. ఎందుకంటే ప్రమాదం ఉందని భయం. వాళ్ళు అయోగ్యంగా మాట్లాడిన మాట వాళ్ళ హృదయంలోకి వెళ్తుందేమని భయంతో సత్యాన్నే ఎంతసేపు తవ్వి అన్వేషిస్తున్నాం గాని అసత్యం వాళ్ళని ఎవరిని ఇక్కడ రానివ్వట్లేదు. కనీసం వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోవట్లేదు. అసత్యం పుష్కలమైన ఛానల్స్ ఉన్నాయి, చూడండి తెలుస్తాయి. మేము చెప్పేవి ఏమైనా అబద్ధాలు అయితే ఛానల్స్ మార్చి చూడండి. మేము ఏదైనా తప్పు చెప్తున్నామా, లేని దాన్ని చెబుతున్నామా, అనవసరంగా దైవ సేవకుల్ని దూషిస్తున్నామా, దేవుని ఆత్మకు వ్యతిరేకంగా ఏమన్నా మేము మాట్లాడుతున్నామా? చూడండి, టీవీలో మీరు స్పష్టంగా చూడగలుగుతారు. ఒక వ్యక్తి చేసేది మంచిదో కాదో తెలియాలంటే ఆ వ్యక్తి ముందు మంచివాడు అయి ఉండాలి. పచ్చకామెర్ల వాడికి అంత పచ్చగా కనిపిస్తుంది అంటారే, పాపములో ఉన్నవాడికి పాపం చేసేవాడు తప్పుగా అనిపించడు, వాడు కూడా పాపం చేస్తున్నాడు. చూసారా? అలాగే బయటికి వచ్చిన వాడే అవతల వాడిని సరి చేయడానికి సరిపోతాడు. నువ్వు ఒక నామకార్థ సంఘంలో ఉంటూ నేను ఇక్కడే ఉంటాను వీళ్ళందరినీ మారుస్తారంటే అది తప్పు. తట్టలో కూర్చున్నవాడు తట్టను లేపలేడు కదా, వాడు బయటకు వస్తేనే తట్టను ఎత్తగలుగుతాడు. అలాగా నీ నామకార్థ సంఘం నుంచి బయటికి రా, వారిలో నుంచి వేరు చేయబడి ప్రత్యేకింపబడు. అప్పుడే నీవు తప్పు చేస్తున్నావని సరి చేయడానికి సరిపోతావు. ఇప్పుడు నామకార్థ సంఘాల్లో ఒక పాస్టర్ గా పనిచేస్తూ అబ్బాయి చిలకరింపు బాప్తిసం తప్పు అని అన్నావనుకో, నేను వెంటనే కాళ్ళ పట్టు బయట లాగేస్తారు, నీ ఉద్యోగం పోతాయి. ఏమయ్యా నీకు పిలిచి ఉద్యోగం ఇస్తే నువ్వు బీటీహెచ్ చేసావా అని చెప్పి నీకు ఉద్యోగం ఇస్తే, అదిగో మా మతానికి వ్యతిరేకంగా నీవు చేస్తున్నావా అని నీ ఉద్యోగం తీసేస్తారు. కనుక వాళ్ళు అలాంటి బోధలు చేయరు. వాళ్ళకి సత్యం తెలిసినా కూడా మతం కోసం, డబ్బు కోసం, పొట్ట కోసం ఆ సంఘాల్లోనే ఉండిపోయి ఆ తప్పు బోధలే చేస్తారు కానీ వాళ్ళు దాన్ని మించి మాట్లాడలేరు. ఇప్పుడు ఈ ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిని
రికగ్నైజ్ చేసేటువంటి యొక్క మనుషుల యొక్క శాతం ఎంత? నేను చెప్తున్నాను కదా, దేవుని ఆత్మ చేత ఆవరించబడి నడిపించబడే వారే తప్పు ఉప్పుల వివేచన శక్తి కలిగి ఉంటారు. ఇప్పుడు ఎంత శాతం మంది వివేచించే శక్తి కలిగి ఉన్నారు అంటే నన్ను అడిగితే 100లో 5%. ఇప్పుడు నేను ఎందుకు అడిగానంటే ఆ ప్రశ్న నా ఉద్దేశపూర్వకంగానో లేదో ఇంకో రకంగా అడగల. నేను కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్పబడిన మాట ఏంటంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 15వ వచనంలో, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు అన్నాడు. ఓకే, ఈ వాక్యాన్ని మీ మనసులో ఉంచుకొని నాకు ప్రశ్న వేశారు. ఎస్. ఓకే, ఏంటి మీ ప్రశ్న ఏంటి? మీకు జవాబు దొరికిందా? దొరికింది. అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన మాట ఏంటంటే, అతని యొక్క జీవన శైలి, అతని యొక్క క్రైస్తవ సంఘంలో కానీ ఒక క్రీస్తు బిడ్డగా అతను నడిచేటువంటి నడతను బట్టి అతను గుర్తించవచ్చు అన్నాడు. సత్యసాక్షి టీవీలో నేను చెప్పే ఈ పాఠాలు సమ్మతించిన వారు నాతో చేతులు కలపండి. డబ్బుతో కాదు ఈ కట్టే పని, డబ్బుకి దీనికి అసలు సంబంధమే లేదు. చేతులు కలపండి, సత్య సాక్షులుగా నిలవండి. ఒక కుటుంబంగా మేము తయారవుతున్నాము. మీరు కూడా మీ ప్రదేశములో సత్య సాక్షులుగా నిలబడి తప్పును, అబద్ధాన్ని, మోసాన్ని, ఆచారాల్ని ఖండించండి. మీకు ఒక ఐడెంటిటీ ఇస్తాం, కార్డు ఇస్తాం, దాన్ని పొందండి అంటే ఇలాంటి కోవకు చెందిన వారు కొద్ది మంది మాత్రమే అయ్యా మేము మీతో ఉన్నాం, మమ్మల్ని ఏం చేయమంటారు, అయ్యా మేము మీతో ఉన్నాం, మీరు చెప్పేది కరెక్ట్ అని నమ్ముతున్నాం, ఎందుకంటే మీరు వాక్యాన్ని బోధిస్తున్నారు, మేము మీతో ఉన్నాం, మేము ఏం చేయగలం. నేను ఎంత కట్టాలి చెప్పండి అని ఒక ఆయన అన్నాడు. అంటే సత్యసాక్షి సభ్యత్వం ఎంత అంటున్నాడు. నేను డబ్బుకి దీనికి సంబంధం లేదు, నువ్వు ప్రభు కోసం సత్యంగా నిలబడి చాలు, బైబిల్ ని నువ్వు ఆధారంగా చేసుకో చాలు, మనందరం కుటుంబంగా ఉందాం, సత్యం కోసం పోరాడదాం. 2 నలుగురు అవుతారు, 9 8 మంది అవుతారు, 8 16 అవుతారు, 16 32 అవుతారు. ఇలా మన సత్యాన్ని ఇంకా చక్కగా అందరికీ తెలియపరిచి, అంటే తప్పు బోధకులు ఎప్పటికీ మారు, వాళ్ళు మీ మీద నా మీద రాళ్ళేస్తారు ఏమండి, కానీ సామాన్య ప్రజానీకం ఉన్నారు చూశారు, వాళ్ళలో అవేర్నెస్ తీసుకురావాలి. ఓహో మా బోధకుడు ఇలా చెప్తున్నాడేంటి, బైబిల్లో ఎలా ఉంటే అని విశ్వాసులు బైబిల్ చదవమని ప్రోత్సహిస్తున్నారు. ఇది ఎంత మంచి వినూత్నమైన ప్రయోగం అంటే, ప్రజలను వాక్యం వైపు చూడమని చెప్తున్నారు. అర్థం చేసుకుంటారా మీరు? బోధకులు చెప్పిన దాని మీద ఆధారపడద్దు. ఆ బెరయ విశ్వాసుల వలె పౌలు చెప్పే వాక్యాన్ని వాళ్ళు అనుమానించారు, ప్రతిదినం పరిశోధిస్తూ ఉన్నారు. అలా మీరు చూడండి. నేను తప్పు బోధకుండా మీరు అనుకుంటున్నారేమో, మీరు చూడండి బైబిల్లో ఉన్నదాన్ని చెప్తున్నానా లేకపోతే సొంతం చెప్తున్నానో చూడండి. ప్రతి తలంపు బైబిల్లోదే. చూడండి పౌలు ఏం చెప్తున్నాడు, చూడండి ప్రభు ఏం చెప్తున్నాడు, చూడండి దేవుడు ఏం చెప్పాడు. ఇలాంటివి మీకు ఎత్తి చూపుతున్నారు కనుక మీరు దాన్ని నమ్మాలి. ఆ వివేచన శక్తి దేవుని ఆత్మ కలిగిన వారికి, సత్య విషయమైన రోషం కలిగిన వారికి ఇలాంటి ప్రేమ ఉంటుంది కానీ మామూలు వాళ్ళకి అది తెలియదు. అంతేకాకుండా యెషయా గ్రంథంలో కూడా ఆయన ఆత్మ ఆలోచన, వివేచన దానికి ఆధారమగు ఆత్మ అంటాడు. ఇప్పుడు ప్రభు ఆత్మను నిజంగా పొంది జీవిస్తున్నప్పుడు ఆ వివేచన శక్తిని గమనించినటువంటి వ్యక్తులు, ఇది ప్రభు ఆత్మ చేత నింపబడితేనే ఈ రకమైన నడక వస్తుంది. ఇందాక అనుకున్న పరిశుద్ధాత్మలో నడుచుటంటే ఏంటని దానిలో మీరు సమాధానం చెప్పిన దాంట్లో చూశారు. ఆ రీతిగా మన జీవితంలో ఆయన చెప్పాడు, వివేచన శక్తిని, జ్ఞాన వివేకములకు ఆధారమైనటువంటి ఆత్మ నేను కాబట్టి అది మీకు ఇస్తానని చెప్పాడు. కాబట్టి ఆ రకంగా నడవటం ద్వారా అది ఒక సింబల్ ఆఫ్ స్పిరిచువల్ మ్యాన్ అనేటువంటి మనకు తెలిసిపోతుంది. అంతే కదా? సో నేను మీతో నా ఐడియాని కూడా షేర్ చేసుకోవటం నాకు ఎంతో సంతోషదాయకంగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం అయ్య గారు. ఆత్మలో ప్రార్థించుట అంటే ఏంటి? ఆత్మలో ప్రార్థించుట అంటే మన స్వంత శక్తితో, స్వంత ఆలోచనతో
కాక దేవుని మీద ఆధారపడుతూ వాక్యానుసారముగా దేవుని ఆత్మ సహాయముతో ప్రార్థన చేయడం. పరలోకానికి ఎక్కడానికి యేసు ప్రభు ఒక్కడే మార్గం. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఈ ప్రభు మార్గాన్ని విడిచిపెట్టి వాళ్ళు బాబెలు గోపురం లాగా ఎత్తుగా కట్టుకొని వాళ్ళు స్వప్రయత్నం చేసి వాళ్ళు పైకి రావాలి, ఆకాశం ఇదిగో ఇక్కడే ఉంది, మనం ఎత్తుగా టవర్ కట్టి గోపురం కట్టి ఎక్కేద్దాం అనుకునేది తప్పు. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి దేవుని మీద ఆధారపడేది కరెక్ట్. ఆత్మలో ప్రార్థన చేయడం అంటే, ప్రార్థన చేయడంలో రకాలు ఉన్నాయా? ఉన్నాయి. ఏంటి చెప్పండి, తర్వాత ఇది చెప్తారు. కానీ ఏ రకమైన మీ ఉద్దేశం ఇది? అంటే ప్రార్థన చేయటం అంటే ఎన్ని రకాలుగా చేయొచ్చు. ఉదాహరణకి నేను ఆత్మతో చేస్తాను, మనసుతో చేస్తాను అన్నాడు పౌలు. ఆత్మతో పాడతాను, మనసుతో పాడతాను అన్నాడు పౌలు. అట్లాగే ప్రార్థించేటువంటి వాళ్ళ లిస్టులో చాలామంది ఉన్నారు. ఒక ఆయన ప్రార్థించడానికి వెళ్ళాడు, ఇద్దరు వెళ్ళారు. ఇద్దరిలో ఒక ఆయన ఒక రకంగా ప్రార్థన చేశాడు, మరొక ఆయన మరొక రకంగా చేశాడు. వారి ప్రార్థన విషయాలు, సమర్పించిన విషయాల్లో ఎంత వ్యత్యాసం ఉందో మనం గమనించాం. ఆ ప్రార్థన ఆత్మ సంబంధమైన ప్రార్థనేనా, లేకపోతే దానికి భిన్నంగా ఉందా? సుంకరి పాపినైన నన్ను కరుణించు అని చేసే ప్రార్థన, అప్పుడు దేవుని ఆత్మ అతను లేడు. పరిసేయుడు చేశాడు, అతనిలో కూడా లేడు. ఒక పాపి నన్ను రక్షించు అని ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అతన్ని రక్షించి అతని పాపాలు క్షమించి ఆ మీదట అనుభవం ఇవ్వడానికి తన ఆత్మను ఇస్తాడు. ఇప్పుడు ఆత్మలో ప్రార్థన చేయడం అంటే ఏంటంటే, మనకు తోచినట్టు కాకుండా దేవుడు మనకి తలంపులు ఇచ్చిన దాన్ని బట్టి దేవుని వాక్యానుసారమైన ప్రార్థన చేయడమే ఆత్మానుసారైన ప్రార్థన. చాలా మంది బైబిల్లో దేవుడు ఏ విధంగా ప్రార్థన చేయమన్నాడో ఆ పద్ధతిని కాకుండా బోధకులు నేర్పిన ప్రార్థన చేస్తున్నారు. దానికి పరలోకపు ప్రార్థనను పెట్టారు. పెట్టి పరలోకమందున్న మా తండ్రి అని చిలక పలుకుల్లా చేస్తున్నారు. నాకు నిడదవోళ్ళు ఒక అతను తెలుసు. అతను పరలోక ప్రార్థన అంటారే, అది నాకే అంత కంఠస్థం రాదు. అతను చేతులు పెట్టుకుని ప్రతిసారి పరలోకమందున్న మా తండ్రి, భోజనం చేసినప్పుడు అదే ప్రార్థన, ఉదయం లేచాక అదే ప్రార్థన, ఇక రాత్రి పడుకున్నప్పుడు అదే ప్రార్థన. ముమ్మారు ప్రార్థనలో ఈయన్ని చేస్తున్నాడు. కానీ అతను భార్యనుతో పాటు వేరే నర్సుతో తాను చెడ్డ సంబంధంలో ఉన్నాడు, అక్రమ సంబంధంలో. చూసారా, ఇతను దేవుని ఆత్మ కలిగిన వాడైతే ఆత్మ చెప్పినట్టుగా ప్రార్థిస్తాడు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, అది నా స్వశక్తి వల్ల కాదు. ఎందుకంటే ఈ డిబేట్ ప్రోగ్రాం చేసే ముందు నేను చక్కగా ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, నా స్వంత మాటలతో కాక నీ ఆత్మ నాకు జ్ఞానం కలిగించి నీ ఆత్మ ద్వారా ఏం పలికిస్తావో దాన్నే పలికించండి. శ్రోతలు టీవీలో చూస్తూ ఉన్నారు. నేను అయోగ్యంగా మాట్లాడకూడదు, నా జ్ఞానంతో మాట్లాడకూడదు. నీ ఆత్మ ఆధీనంలో ఉంచి నన్ను పలికించండి, నన్ను ఒక బోరలా వాడుకోండి అంతే ప్రభువా అని ఆయనకి నేను సమర్పించుకున్నాను. కనుకనే ఈ వాక్యంలోంచి బయటికి వెళ్ళిపోకుండా ఆత్మదేవుడు తన ఆధీనంలో నన్ను ఉంచుకొని నా ద్వారా లోకానికి ఏమి చెప్పాలో అది చెప్పిస్తున్నాడు. అదేవిధంగా ప్రార్థన చేసే విషయంలో కూడా మనం ఆత్మానుకూలముగా, ఆత్మ చెప్పినట్టు, ఆత్మ పలికించిన మాటలనే మనం పలికించాలి. కానీ కొంతమంది పాస్టర్లు ప్రార్థనలో బోధ చేస్తారు. ఒక అయ్యగారికి బోధిస్తాడేమో అనుకున్నారు, కానీ బోధ ఇయ్యలేదు. ఆ మీటింగ్లో టైం అయిపోయింది. అందుకనే చివరి ప్రార్థన చేస్తారు పలానా అయ్యగారు అని చెప్పి రప్పించు. కానీ ఆయన ప్రార్థన చేశాడండి, అరగంట సేపు చేశాడు. అంటే ఆయన చెప్పదలుచుకున్న సిద్ధపడి వచ్చిన వర్తమానం అంతా ప్రార్థనలో పెట్టేశాడు. ప్రభువా, నీవు చాలా గొప్పవాడు, అవును తండ్రి, ఇలా ఉంటేనే నువ్వు దీవిస్తావు,
పలానా అధ్యాయంలో ఇలా ఉంది అని. ఇప్పుడు ఎక్కువ శాతం చేసే ప్రార్థనలు అవే అంటే తన గొప్పతనాన్ని తాను ప్రజెంట్ చేయడానికి తాపత్రయపడుతున్నాడు కానీ ఆత్మ ద్వారా పలికించిన ప్రార్థన కాదు. ఒకరోజు మంచి వాక్యం చెప్పాను. చెప్పిన తర్వాత ఒక సహోదరుని అన్నాను, అయ్యా ప్రజలలో ఇలాంటి మార్పు వచ్చేలా ప్రార్థన చేయండి అయ్యా అని అన్నాను. అతను బాగా విన్నాడు అనుకున్నాను. అతను ప్రార్థన చేసుకుందాం, యేసుప్రభువా కూడొచ్చిన వారందరినీ దీవించండి, వాక్యం చెప్పిన అయ్యగారిని కాపాడండి, వారి భార్యని బిడ్డలందరినీ బహుగా ఆశీర్వదించండి, హాస్పిటల్ ఎవరెవరున్నారో వాళ్ళందరికీ స్వస్థత ఇచ్చేయండి. ఏది ఈయన ప్రార్థన చేస్తారంటే హాస్పిటల్ అన్ని దేవుడు బాగు చేసేస్తారట. అసలు చెప్పిన వాక్యానికి అతను చేసిన ప్రార్థనకి సంబంధమే లేదు. నేను ఎందుకు ప్రార్థన చేయమని కోరానంటే, ప్రభువా నీ దాసుల ద్వారా వాక్యముల ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. మేమందరం ఈ వాక్యాన్ని విన్నాము, సరి చేసుకుంటున్నాం. ఇంకా ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా మనసు కఠినం చేసుకుని ఇలా జీవించట్లేదేమో వాళ్ళ మనసు మార్చునైనా యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. అది ఆత్మ చేసే ప్రార్థన, ఆత్మ సహాయంతో చేసే ప్రార్థన. కనుక చేసే ప్రార్థనలన్నీ దేవుని ఆత్మతో చేసేవి కావు. అందుకనే వాటి జవాబు కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడు ఆత్మ దేవుడు మనం చేసిన ప్రార్థనను ఆయన తీసుకుని వెళ్ళి పరలోకములో దేవుని సన్నిధిలో ఉన్న బంగారు పాత్రలో ఉంచుతాడు. ఈ చెత్త ప్రార్థనలను తీసుకెళ్తాడు పరలోకానికి? చెప్పండి మీరు. మనం చేసే ప్రతిదీ ఆత్మ మీద ఆధారపడాలండి. దేవుడు ఆత్మస్వరూపిగా నాలో ఉన్నాడు, నన్ను నడిపిస్తున్నాడు. ఒకరోజు నేను వాక్యం చెప్పడానికి ఒక మందిరానికి వెళ్ళాను. ప్రభు ఏం చెప్పమంటావు అని అడిగాను. నేను సిద్ధపడిన వర్తమానం 2 గంటల సేపు రాసుకుని సిద్ధపడ్డాను. దేవుడు అన్నాడు, దాన్ని పక్కన పెట్టాను, ఈ వాక్యం చెప్పు అన్నాడు. అంతే. నేను ఎప్పుడు ఆ సందర్భం గురించి మాట్లాడలేదు. దేవుడు దాన్ని చెప్పమన్నాడు అంతే. నేను మనసులో తలంపించాడు. నేను దీని గురించి ఒక పావుగంట చెప్పి అసలు వర్తమానంలోకి వెళ్దాం అనుకున్నాను. దేవుడు ఎంత బలంగా ఆ రోజు నన్ను వాడుకున్నాడు. నా భార్య అన్నది, ఏమంటే దేవుని శక్తి మీ మీద కుమరించిందండి, ఎంత చక్కని మాటలు చెప్పారండి, ఇవాళ ఉదయం నుంచి అదే సిద్ధపడ్డారా అంది. అప్పుడు నేను అన్నాను, నేను సిద్ధపడిన వర్తమానం వేరు, దేవుని ఆత్మ నాకు ఇచ్చింది వేరు. ఎప్పుడైతే నేను ఆయన చిత్తానికి నేను అప్పగించుకున్నానో అప్పుడు ఆయన నన్ను వాడుకున్నాడు. చూసారా, ప్రార్థన అవనివ్వండి, బోధ అవనివ్వండి, మన దినచర్య అవనివ్వండి, ప్రతి నిమిషం ప్రతి పని దేవుని ఆత్మకు ఎవరు అప్పగించుకుంటారో, ఆయన ఆధీనంలోకి ఎవరైతే వస్తారో ఆయన వారిని చక్కగా మంచి మార్గంలో నడిపిస్తారు. అయ్యారు చెప్పండి. మరి చక్కగా సమాధానాలు చెబుతున్నారు. బాగున్నాయి అయ్యారు. చాలా మా ఆత్మకు ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మరి ఒక ప్రశ్న అడుగుతున్నాను. పరిశుద్ధాత్ముడు ఒక విశ్వాసిని విడిచిపెడతాడా? నీ ఆత్మను నా యొద్ద నుండి దూరపరచుకోమని దావీదు చెప్పాడు. దావీదు ప్రార్థన చేస్తాడు. అవును. అంటే ఎప్పుడైతే ఒక విశ్వాసి పాపం చేస్తాడో అతనిలో ఉన్న ఆత్మ ఏడుస్తాడు. పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అంటే మనం చేసే పాపం వలన దేవుని ఆత్మ క్షోభిస్తాడు, లోపల మదన పడతాడు. అయ్యో అయ్యో అయ్యో, నేను జీవించమన్న విధంగా ఇతను జీవించట్లేదని చాలా బాధపడతాడు. విడిచిపెడతాడా అంటే రక్షణ పొందిన వ్యక్తిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టాడు. కానీ ఆయన బాధపడుతూ ఆయన తన ప్రభావాన్ని తన జీవితంలో చూపించలేకపోతాడు, కానీ ఆయన లోపలే ఉంటాడు. ఎప్పుడు గంట కొడుతూ ఉంటాడు, ఎప్పుడు మెలుపు చేస్తూ ఉంటాడు. అలా మిక్కిలి మెల్లని స్వరంతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుని ఆత్మ ఒక వ్యక్తిని సౌలు చూడండి విడిచిపెట్టేసినట్టుగా ఈ దినాల్లో దేవుడు ఎప్పుడు ఆయన నమ్మకంగా నమ్ముకొని విశ్వాసంలో ఉన్న వారిని ఎప్పుడు విడిచిపెట్టడు, వారి హృదయంలోనూ ఉండి పనిచేస్తూ ఉంటాడు. హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. ఎఫ్రాయిము అన్ని జనులతో కలిసిపోయాను, ఎఫ్రాయిము ఎవరును త్రిప్పివేయని అప్పం వంటి వాడయ్యను, అన్యులు అతని బలమును మిరింగివేసినను అది అతనికి తెలియకపోయాను అన్నాడు. ఇప్పుడు విశ్వాసి ప్రభు తనతో ఉన్నాడా? ఒకవేళ ప్రభు విడిచిపెట్టేస్తే తను విడిచిపెట్టేసినటువంటి గ్రహించే స్థితిలో ఉన్నాడా? నా పాయింట్ మీకు అర్థమై ఉంటుంది. తను ప్రభుతో ఉన్నాడా, ప్రభు తనతో ఉన్నాడా
అనే గ్రహింపు హోషేలో లేదు. అతడు అన్యులో తన బలాన్ని మింగేసినప్పటికీ కూడా అతనికి తెలియలేదు అన్నాడు. సంసోను జీవితంలోకి మనం వెళ్తే ఆ న్యాయాధిపతి గ్రంథంలో మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి మాట, యెహోవా అతనిని ఎడబాసినని అతనికి తెలియలేదు అన్నాడు. ఒక సంకల్పంతో ఒక బలము కలిగినటువంటి అత్యంత బలాఢ్యుడైనటువంటి సంసోను ఇంకా నేను మంచి బలంతోనే ఉన్నాను అనుకుంటున్నాడు, కానీ ఆ బలమంతా పోయిందనేటువంటి విషయం గ్రాహ్యంలో లేదు అతనికి. ఇప్పుడు ఈ విశ్వాసి, ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకి ఇది ఎందుకు ఇది చెబుతున్నానంటే, విడిచిపెడతాడా అంటే ఒకడు విడిచిపెట్టేసాడు అనుకోండి ఏదో కారణం చేత, ప్రభువు నన్ను విడిచిపెట్టేశాడు అని తెలుసుకునే స్థితి అతనికి ఉంటుందా, లేకపోతే ఈ హోషేలో ఉన్నటువంటి ఇతనిలాగానో, లేకపోతే సంసోను అతను ఎడబాసిని కాబట్టి ఆయన తెలియలేదనేటువంటి ఇంకా ఆ భ్రమలోనే చాలామంది విశ్వాసులు ఇవాళ వారి యొక్క ఆధ్యాత్మిక స్థితి ఏ స్థితిలో ఉందో గ్రహించేటువంటి స్థితిలో లేరు. బైబిల్ వాక్యాన్ని వక్ర మార్గంలో విశ్లేషించి మానవుని రక్షణ మార్గంలోనికి కాక ప్రలోభాలకు గురి చేసే ఈ తప్పు బోధకుల్ని చూచి విసుగు చెందారా? దేవునికి రావాల్సిన మహిమను బోధకులు దొంగిలిస్తూ ఉన్నతమైన క్రైస్తవ ప్రమాణాలను లోకానికి నవ్వుల పాలు చేసిన ఈ తరపు బోధకులకు దీటుగా కనువిప్పుగా వెలిసింది సత్యసాక్షి ఇప్పుడు మన విజయవాడలో. దేవుని సేవకుడు దేవుని మాటను మాత్రమే చెప్పడానికి ఉన్నాడు కానీ తనకు తోచిన సోది చెప్పడానికి లేదు. దేవుని గ్రంథంలో లేని స్టేట్మెంట్ చెప్పకూడదు. శాపగ్రస్తుడు అవుతాం. నాకున్న అనారోగ్యం పోవాలంటే దేవుడు నన్ను స్వస్థపరచాలి, మనుషులు కాదు, కొబ్బరి నూనె కాదు, గుడ్డ ముక్కలు కాదు, అయ్యగారి చెయ్యి కాదు. విశ్వాస సహితమైన ప్రార్థన. రోగిని ఎందుకు దేవుణ్ణి మోసగిస్తున్నావు అనుకుంటున్నారు మీరు? నీ రహస్య పాపాన్ని దాచుకుని నీవెక్కడికి వెళ్ళలేవు. మనుషుల నుండి తప్పించుకోగలవు కానీ దేవుడు చెప్పడు. నీవు చేసిన ప్రతి పని పరలోకమందున్న గ్రంథములో రాసి పెట్టాడు. యు హ్యావ్ నో వే టు ఎస్కేప్ from the wrath of God, from the sight of God. You have lost the heaven, you have lost the love of God. నీకు తెలుసు పాస్టర్ గారు, నీకు తెలుసు మందిరం, నువ్వు చదువుకున్న బైబిల్ని, నీవు పాడావు ఎన్నో పాటల్ని, కానీ ఇస్కరియోతు యూదా లాంటి యుక్తితో నీవు జీవించావు. నీ పాపమే నిన్ను పట్టింది. ఈ సమయంలో ప్రభు వస్తే నీ పరిస్థితి ఏంటి? ఆ భయంకరమైన అగ్నిగుండం తప్పించుకోండి. ఈ లోకంలో మీరు నీతిమంతులుగా మార్చబడితేనే ఆ నీతి రాజ్యంలోకి వెళ్తారు. ఈ రాత్రి మీరు మారకపోతే ఒక మార్పు చెందే అవకాశం మీకు ఉండదేమో. అందరికీ ఆహ్వానము. సత్యసాక్షి మహాసభలు ప్రతి ఆదివారము సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. స్థలము విజయవాడ నందుగల సివిఆర్ హై స్కూల్ గ్రౌండ్లో, సివిల్ కోర్ట్స్ ఎదురుగా, గవర్నర్ పేట, విజయవాడ 2. వాక్యోపదేశకులు డాక్టర్ బాబులు గండి గారు, సత్యసాక్షి టీవీ విశ్లేషకులు, బేతెల్ అసెంబ్లీ. మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9440111250. మరి ఒక మా ఫోన్ నెంబర్ 9502923270. మీ రాక కోసం ఎదురు చూస్తుంటాను. మా చిరునామా డాక్టర్ బాబులు గండి, చైర్మన్, బేతెల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 08818277442.
మరొక ఫోన్ నెంబర్ 277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satyasakshi.tv@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.